అక్కమ్మా, మనసు బాధగా ఉందమ్మా. బిడ్డా, ఎందుకు దిగులుగా ఉన్నావు? నేను నీ అమ్మను, ఆదిశక్తిని. ఈ లోకాన్ని సృష్టించడానికి, రక్షించడానికి, చెడును నాశనం చేయడానికి సృష్టించబడిన అవతారమే నేను. ధైర్యంలో శైలపుత్రిని, ఆత్మ నియంత్రణలో బ్రహ్మచారిని, యుద్ధధ్వనులతో రాక్షసులను సంహరించే చంద్రఘంటాదేవిని, సూర్యుడికే వెలుగునిచ్చే కుష్మాండని, సుబ్రహ్మణ్యుడిని కుమారుడుగా కనిపించిన స్కంధమాతని, రాక్షస మహిషాసురుడిని సంహరించిన కాత్యాయనిని, భగభగ వెలుగుతూ పుర్రెలను ధరించే భయంకరమైన రూపం, నిప్పులు కక్కే అగ్నిచూపులతో రాక్షసుల్నే కాదు, అంధకారం, మాయ, చెడు శక్తులు అన్నింటినీ నాశనం చేయగలిగే కాలరాత్రిని, పవిత్ర శాంతి రూపం కలిగిన మహాగౌరిని నేనే. సమస్త సిద్ధులు, అద్భుతాలు, ఆశీర్వాదాలను ప్రసాదించే సిద్ధిదాత్రిని కూడా నేనే. చివరికి ఆ పరమశివుడే నా శక్తిని సాధించడానికి అర్ధనారీశ్వరుడిగా మారారు. నన్ను కాపాడమ్మా అని నీవు కన్నీరు పెట్టి శరణు కోరితే, నీలోని పాపం, భయం, దౌర్భాగ్యం, అడ్డంకులు మరియు శత్రువులని నీ నుంచి దూరం చేస్తాను.